సిగ్గుచేటు. ఆ ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల గురించి ఇంకా మాట్లాడిన అవసరం లేదు. ఇంకా సిగ్గుచేటు దాని గురించి మాట్లాడుకోవడం. జెండాలు మారుతాయి వాళ్ళు మారుతారు, రంగులు మారుతాయి వాళ్ళు మారుతారు అన్నట్టే ఉంది. కానీ మాకు ఎటువంటి సార్ కనీసం పరామర్శించడానికి రాలేదు. ఎందుకు రాలేదు? తప్పు చేశారనే కదా. ఏ తప్పు లేనప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. అమ్మ మీ భూములు కావు, మీ కావమ్మా అని మాకు ఒక పెడితే మేము ఒక మీటింగ్ పెట్టి చెప్తే మేము వింటాం. లేకపోతే పరామర్శించడానికి రావాలి. రాలేదు, పరామర్శించడానికి రారు. కలెక్టర్ ఆయన ఇర్రెస్పాన్సిబుల్ కలెక్టర్ అని చెప్పొచ్చు. ఆయన పేద ప్రజల కోసం చదివి పేద ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలి, వారి సమస్యలు ఏ విధంగా తీర్చాలి, ఆయన జీవితం అంతా చదివిన చదువు అది. ఆ చదువుకు కూడా వాల్యూ లేకుండా చేస్తుంటూ మాకు ఇన్స్పిరేషన్ ఉంటాడని ఇంకే మాత్రం అనుకోవట్లేదు. ముందు ఆయన సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము. ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళి ఈ రోడ్ ఎలా క్వాలిటీ ఉంది, ఈ రోడ్ క్వాలిటీ ఉందా లేదా అని ఏదో ఆయన రెస్పాన్సిబుల్ అయినట్టు చేతులు పెట్టి కింద చూస్తుండు. ఆయన 4 అడుగులు వేస్తే మా కాలనీ వచ్చింది. ఆయన సంవత్సరం అంతా పనిచేసిన తీరని పనులు ఉన్నాయి సార్ మా దగ్గర. ఆయన కనీసం కూడా మాకు పరామర్శించడానికి రాలేదు. మీరు ఇక్కడ వాల్యుబుల్ గా ఉంటున్నారా లేదా, మీ పట్టాలేంటి, గవర్నమెంట్ వాళ్ళు. ఆయన ప్రజల తరపున మనిషి, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉండాలి. ఆయన మొత్తానికి పొలిటీషియన్స్ కి వ్యతిరేకంగా ఉండాల్సిన ఆయన ప్రజల తరపున నిలబడి అమ్మ మీ పట్టాలు చూపించండి, వాళ్ళకి నేను సమాధానాలు చెప్పుకోవాలని ఆయన వచ్చి మా దగ్గర మాట్లాడాలి. వాళ్ళు కుమ్మక్కయ్యి ఇదేంటో మాకు అర్థం కావట్లేదు సార్.